వెల్కమ్ టు మెగానే టీవీ. ఒకప్పుడు వారి అడుగుల చప్పుడు వింటే దండకారణ్యం వణికిపోయేది. ప్రభుత్వ వ్యవస్థలపై పోరాటమే లక్ష్యంగా తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యం వస్తుందని నమ్మిన ఎంతో మంది దశాబ్దాల పాటు అజ్ఞాతంలోనే గడిపారు. కానీ మారుతున్న కాలం, పోలీసుల వ్యూహాలు, అడవిలో మసకబారుతున్న సిద్ధాంతాలు ఇప్పుడు ఆ తుపాకులను సైలెంట్ చేస్తున్నాయి. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కోలుకొలని భారీ ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీలో దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించిన సీనియర్ అగ్రనేత చెల్లూరు నారాయణ తన అజ్ఞాతాన్ని వీడారు. తుపాకీని పక్కన పెట్టి విజయవాడలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట అధికారికంగా లొంగిపోయారు. దీంతో ఇప్పుడు ఏపీ మావోయిస్టు ఫ్రీ జోన్ గా మారిపోయింది. ఎన్నో ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా అడవిలో దళాలను నడిపించిన ఈ సీనియర్ నేత బ్యాక్గ్రౌండ్ ఏంటి? దళంలో ఈయన పాత్ర ఏంటి? సడన్ గా ఎందుకు సరెండర్ అయ్యారు? మావోయిస్టుల సిద్ధాంతాల్లో వచ్చిన మార్పులేంటి? అడవిలో వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి? లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస ప్యాకేజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. మావోయిస్టు ఉద్యమం ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో ఒక వెలుగు వెలిగిన సాయుధ పోరాటం. కానీ ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆంధ్ర ఒడిశా బార్డర్స్ లో గ్రేహౌండ్స్ పోలీసులు పక్కా కూమింగ్ ఆపరేషన్స్ దెబ్బకు మావోయిస్టుల ప్రాబల్యం క్రమంగా తగ్గుతూ వస్తుంది. దానికి తోడు వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో అడవిలో సరైన వైద్యం అందక అగ్రనేతలు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంతమంది పోలీసుల ముందు లొంగిపోతున్నారు. తాజాగా మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకుడు చెల్లూరు నారాయణరావు విజయవాడలో ఏపీ పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో అడవిలో బతకలేక పార్టీ సిద్ధాంతాలపై విరక్తి చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. చెల్లూరు నారాయణరావు సాధారణ క్యాడర్ కాదు. మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన సీనియర్ లీడర్. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఈయన 35 ఏళ్లుగా అడవిలో ఉంటూ ఎన్నో ఆపరేషన్లలో చురుకుగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో వజ్రపు కొత్తూరు మండలం బాతుపురం ఈయన స్వగ్రామం. 1989లో పీపుల్స్ వార్లో చేరారు. క్రమంగా నారాయణరావు అంచెలంచెలుగా ఎదిగారు. దాంతో కొద్ది కాలంలోనే మిలిటరీ ఆపరేషన్స్ లో మంచి పట్టు సాధించారు. మరీ ముఖ్యంగా ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో స్పెషల్ జోనల్ కమిటీలో చెల్లూరి నారాయణరావు కీలకంగా వ్యవహరించారు. గత ఏడాదిగా జూన్లో అల్లూరి జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లలో ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ గాజర్ల రవి అలియాస్ ఉదయ్ చనిపోయారు. దాంతో ఉదయ్ స్థానంలో నారాయణరావు బాధ్యతలను స్వీకరించారు. ఎన్నో మావోయిస్టు ఆపరేషన్లను నిర్వహించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న నారాయణరావుపై ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో ఎన్నో కేసులున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ నారాయణరావుపై భారీ నగదుతో రివార్డులు ఉన్నాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగారుతో దాదాపు మావోయిస్టు పార్టీ టాప్ మోస్ట్ లీడర్లు కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే చేపట్టిన ఎన్కౌంటర్లలో ప్రాణాలను కోల్పోయారు. ఇందులో మరికొంతమంది పోలీసుల ముందు సరెండర్ అయ్యారు. ఇప్పుడు చెల్లూరి నారాయణరావు లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీలో ఏపీకి చెందిన వారు ఒకరిద్దరు మినహాయిస్తే దాదాపు ఇంకెవరు మిగలలేదని పోలీసులు తెలిపారు. దీంతో ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోనూ మావోయిస్టు పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టేనని అధికారులు నిర్ధారిస్తున్నారు. గత కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీలో అంతర్గత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నాయకత్వాలేమి, క్యాడర్ కొరత, స్థానిక ఆదివాసుల నుంచి ఒకప్పటిలా మద్దతు లభించకపోవడం లాంటివి పార్టీని కుంగదీస్తున్నాయి. అడవిలో సరైన తిండి, వైద్య సదుపాయాలు లేకపోవడంతో పాటు ఒకప్పుడు నమ్మిన సిద్ధాంతాలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంతో నారాయణరావు తీవ్ర నైరాశ్యానికి గురయ్యారు. దీంతో అజ్ఞాతాన్ని వీడి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. ఒకవైపు దట్టమైన అడవుల్లో జల్లెడ పడుతూ మావోయిస్టుల కదలికలను పోలీసులు కట్టడి చేస్తున్నారు. మరోవైపు గిరిజన గ్రామాల్లో పౌర సంబంధాల కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు దగ్గరవుతున్నారు. రోడ్లు, ఆసుపత్రులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు అటవీ ప్రాంతాలకు చేరడంతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఏపీ పోలీసు ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్ వర్గాల కౌన్సిలింగ్ భరోసాతోనే చెల్లూరు నారాయణరావు లాంటి నేతలు తుపాకులు వదిలి తమ కుటుంబాలతో శేష జీవితాన్ని గడపడానికి విజయవాడకు చేరుకుంటున్నారు. లొంగిపోయిన మావోయిస్టులను ప్రభుత్వం శత్రువుల్లా చూడదు. వారిని తిరిగి సమాజంలో ఒక సాధారణ పౌరుల్లా బతికేలా హక్కున చేర్చుకుంటుంది. నిబంధనల ప్రకారం చెల్లూరు నారాయణరావు తలపై ఉన్న రివార్డు మొత్తాన్ని నేరుగా ఆయనకే పునరావాసం కింద అందజేస్తారు. అలాగే నివాస స్థలం, వ్యవసాయం లేదా ఏదైనా ఉపాధి చేసుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. హింస వల్ల సాధించేది ఏమీ లేదు.
అడవుల్లో మగ్గిపోతున్న ఇతర మావోయిస్టులు కూడా తమ ఆయుధాలను వీడి అనారోగ్యాలు ప్రాణభయంతో కాకుండా ధైర్యంగా జనజీవన స్రవంతిలోకి రావాలని ఏపీ పోలీసులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.